నమస్తే. ఈరోజు మన స్పిరిచువల్ జర్నీలో మనం చూడబోయేది ఏంటంటే పిల్లి, శూన్యం, ఏవల్, వైపు అంటే చేతబళ్ళు అంటారు కదా, అవన్నీ నిజమేనా అని చెప్పి కొంతమంది అడిగారు. దానికి కావాల్సిన ఆన్సరే మనం ఈవేళ చూడబోతున్నాము. ఇదేంటంటే మనం బిల్లి శూన్యం అంటే బిల్లి అంటే తెలుగు వర్డే కదా పిల్లి. పిల్లి అనేది ఏంటంటే చీకటి ప్రపంచాన్ని వెలుతురు ప్రపంచాన్ని కనెక్ట్ చేసి ఒక ఎనర్జీ ఉన్న ఒక అనిమల్ అని చెప్తాం అన్నమాట దీన్ని. సో దానిలో కూడా నల్ల పిల్లికి చాలా పవర్ ఉంటుందట. చీకటి ప్రపంచాన్ని వెలుతురు ప్రపంచాన్ని కనెక్ట్ చేసే పవర్ చాలా ఉందట. అందుకే చైనాలో, ఈజిప్ట్లో అంతా కూడా పిల్లిని దేవుడిగా కొలుస్తారు. ఇక్కడ బ్లాక్ క్యాట్ ఏం చేస్తుందంటే చీకటి ప్రపంచంలో ప్రవేశిస్తుంది. ఇది పాత్ ట్రావెల్ చేయడానికి ఓపెన్ చేస్తుంది. ఫ్రీక్వెన్సీ ఓపెన్గా ఉంటుందట ఈ నల్ల పిల్లికి. సో ఇప్పుడు బ్లాక్ క్యాట్ని ఏం చేస్తారు అంటే ఈ చేతబళ్ళు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే బ్లాక్ క్యాట్ని చంపి దాని అన్ని పార్ట్స్ తీసి దానిలో నుంచి కాటుక తయారు చేస్తారట. తయారు చేసి ఆ కాటుకలో నుంచి బిల్లి శూన్యం అనేది పెడతారు మనిషికి చేయడం. కానీ అది ఎంత డిఫరెంట్ ప్రాసెస్, అది ఎంత మనకి అవసరం లేని టాపిక్స్ మనకొద్దు. ఇలా పెట్టడం నిజమేనా అని అడిగినందుకు కానీ మా సిద్ధగురు గారు ఇచ్చిన ఆన్సర్ ఇది. అది నిజమే, కాకపోతే అది మనకి అఫెక్ట్ అవ్వవా అనేది ఈ వీడియోలో కొంచెం మీకు తెలుసుకుంటారు మీరు. బిల్లి శూన్యం అంటారు. ఇంకా చేతబడి అనేది ఏంటంటే చనిపోయిన ఆత్మలు ఉంటాయి కదా, ఈ చీకటి ప్రపంచానికి వెళ్ళిపోయిన ఆత్మలు ఉంటాయి కదా, ఆ ఆత్మల్ని బట్టి కొంత చేతబడి చేసేవాళ్ళు ఏమిటంటే మంత్రప్రయోగం అంతా చేసి వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చి, అంటే నేను నీకు ఇస్తాను, నువ్వు నాకేమిస్తావు అన్నట్టుగా అండ్ గివ్ అండ్ టేక్ పాలసీలో మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకొని ఆ ఆత్మలని పట్టుకొని వీళ్ళు చేతబళ్ళు చేసి ఎలాంటి చేతబళ్ళు, అన్ని రకమైన చేతబళ్ళు చేయొచ్చట. దానిలో అదేనేం లేదు, ఎటువంటి చేతబళ్ళైనా చేసేవాళ్ళని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఇంట్లలో మనోభావాన్ని స్టాప్ చేసే, అంటే పాజిటివ్గా ఉన్న వైబ్రేషన్ని స్టాప్ చేసే, అంటే వాళ్ళు పెద్ద కోటీశ్వరులుగా ఉంటారు కానీ వాళ్ళు మంచిగా బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళుగా ఉంటారు. వీళ్ళకి కాని వాళ్ళు ఏం చేస్తారు, ఇలా చేసేటప్పుడు ఈ ఆత్మలు ఏం చేస్తాయనంటే వాటికి ఆ బిజినెస్ స్టాప్ అయిపోతాయి, వాళ్ళకి ఏదో నెగిటివ్స్ ఏదో వస్తాయి, అంటే వాళ్ళ యొక్క పాజిటివిటీ మారిపోతుంది, వాళ్ళ బిజినెస్ మంచిగా ఉండదు, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు శూన్యం అంటే ఒక న్యూట్రల్ స్టేట్ అన్నమాట. శూన్యం అంటే ఒక న్యూట్రల్ స్టేట్. ఇప్పుడు జనరల్గా చూడండి, శూన్యంలో ఉండి చేస్తున్న పని ఏదైనా కరెక్ట్గా జరుగుతాయి. కానీ ఒక మనిషి కోపంగా ఉన్నాడు అనుకుందాం, వాళ్ళ ఇంట్లో చాలా చెట్లు ఉన్నాయి, చెట్లకి ఆ కోపంతో తీసుకొని చెట్లకి నీళ్లు పోస్తే చెట్లు చనిపోతాయట జనరల్గా. లేదు సంతోషంగా నీళ్ళు పోస్తారంటే ఆ చెట్లు బాగా వృద్ధిలోకి వస్తాయి, బాగా పూలు పోయడమో కాయలు కాయడమో చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే న్యూట్రల్ మైండ్లో ఉండి దానికి నీళ్లు పోసినప్పుడు అది ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతుందంట. మనం ఏం దానికి చెప్పేది లేదు, అది బై నేచర్ ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతుంది. అప్పుడు బిల్లి శూన్యం అనేది ఏంటంటే ఒక వర్క్ని ఇండికేట్ చేస్తుంది. చెడు ఉద్దేశాలని ఇంకొక మనిషి మీద మనం ప్రయోగించేటప్పుడు ప్రయోగించే వాళ్ళు కూడా న్యూట్రల్ స్టేట్లో ఉండాలి. న్యూట్రల్ స్టేట్లో ఉండి చేసేటప్పుడే జరుగుతాయట ఇవన్నీ కూడా. ఇప్పుడు చూడండి, ఈరోజు కాలంలో ఎవరు న్యూట్రల్ స్టేట్లో ఉంటున్నారు, ఎవ్వరు మనసు లేకుండా న్యూట్రల్ స్టేట్లో లేదు. ప్రతి వాళ్ళకి కూడా డబ్బు కావాలి, ఏదో పేరు ప్రతిష్టలు రావాలి, నేను మంచి గొప్ప మాంత్రికవాది అని అనాలి, అప్పుడు డబ్బు కోసం ఆశపడుతున్నారు. ఇక్కడ మనసు లేని తత్వం, న్యూట్రల్ స్టేట్ అనేది లేదు. కాబట్టి మనకి ఇవన్నీ ఫలించవు. ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ఇవన్నీ ఫలించవు, భయపడక్కర్లేదు అంటారు సిద్ధగురు గారు. కాకపోతే ఇలాంటివి ఉన్నాయి అని కూడా చెప్పారు. ఉండడం అయితే మాత్రం 100% ఉన్నాయి అని చెప్పారు. ఓకే, సరే, ఇవన్నీ తెలుసుకున్నాం, ఉన్నాయో లేదో. ఇప్పుడు మా ఇంట్లో మాకు ఏదైనా చేతబడి చేస్తారా ఏమిటో నాకు తెలియట్లేదే అని అనుకుంటే ఒక చిన్న విషయం చెప్పారు. అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో మన ఇంట్లో ఒక లెమన్ని ఒక మూలలో 1 వీక్ దాకా పెట్టమని చెప్పారు. పెట్టి 1 వీక్ లోపల అది బూజు పట్టిపోయినా ఏదైనా
పాడైపోయినా ఎండిపోతే పర్వాలేదు, ప్రాబ్లం లేదు. కానీ ఏదైనా పాడైపోయినా బూజు పట్టిపోయినా కానీ డెఫినెట్గా ఇంట్లో ఏదో చేతబడి ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు, చిన్నో చిరుకో. అప్పుడు మనం చెయ్యవలసింది, ఓకే తెలుసుకున్నానబ్బా, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే దీనికి తెల్ల ఆవాలు నాటు మందు షాపులో దొరుకుతాయి. తెల్ల ఆవాలు అండ్ మరుదాని అంటే గోరింటాకు విత్తనాలు 2, సాంబ్రాణి మంచిది, కొద్దిగా పొగాకు ఒక చిటిక, ఒక 2 వేల్లో తీసుకునేంతగా ఇవన్నీ తీసుకొని ట్యూస్డే ఫ్రైడే మనకి ఇది వేయమని చెప్తున్నారు, ఇంట్లో సాంబ్రాణి వేయమంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది, స్పిరిచువల్గా ఏం జరుగుతుంది అని అంటే, స్పిరిచువల్గా జరిగే విషయం ఏంటంటే దృష్టి, పిల్లి, శూన్యం, ఇలాంటివి ఏ చేతబడులు ఏది ఉన్నా కానీ అవి పోతాయి. ఇదే మన సైంటిఫిక్గా ఏం జరుగుతుంది అని అంటే మనకి క్రిములు ఉంటాయి కదా, సైంటిఫిక్గా జరిగేది గాలిలోనే ఉన్న క్రిములన్నీ కూడా ఇది చంపేస్తాయి. సో 2 విధంగాను మనం ఇది మనకి ఆన్సర్ చెప్పచ్చు ఎవరికైనా కూడా. సో ఇప్పుడు మనం ఇది వేసేటప్పుడు స్పిరిచువల్గా ఈ పిల్లి, శూన్యం, ఏ చేతబళ్ళు ఇవన్నీ ఇలాంటివి ఏది ఉన్నా కూడా పోతాయట, దీనికే పోతాయట. ఎందుకంటే మెహందీ విత్తనాలు అనేది ఏంటంటే ఒక దేవత అట, మెహందీ చెట్టు. అలాగే పొగాకు కూడా ఒక దేవత అట. సో వైట్ మస్టర్డ్ ఆవాలు అంటే అనేది తూయ ఆత్మ, అంటే ప్యూర్ ఆత్మ అనమాట. సాంబ్రాణి ఆరా క్లెన్జింగ్ అనమాట. సో దీన్ని మనం ఎలా వేయాలి, బొగ్గులో వేసేయచ్చా అని అంటే బొగ్గులో కంపల్సరీ వేయొద్దు అన్నారు. కొబ్బరికాయ చిప్పలు ఉన్నాయి కదా, కొబ్బరికాయ చిప్పల్ని పొయ్యి మీద పెట్టి కాల్చుకుంటే అది మనకి బొగ్గులాగా వస్తాయి. దాని ఒక గరిటెలాగా ఉంటుంది కదా, దానిలో వేసేసుకొని, ఎందుకంటే దీనిలో ఉన్నది యాక్టివేటెడ్ కార్బన్ అట, కొబ్బరి చిప్పలో యాక్టివేటెడ్ కార్బన్. సో ఇది పాజిటివ్ వైబ్రేషన్స్ని ఇచ్చి నెగిటివ్ వైబ్రేషన్ని రిమూవ్ చేస్తుంది. కాబట్టి కొబ్బరి చిప్పని కాల్చి ఒక నిప్పు వస్తుంది కదా, ఆ నిప్పులో మనం సాంబ్రాణి, మెహందీ విత్తనాలు, గోరింటాకు విత్తనాలు, మళ్ళీ తెల్ల ఆవాలు, కొద్దిగా ఒక చిటికెడ పొగాకు, సాంబ్రాణి వేసి ఈ 4 ఐటమ్స్ వేసి దాంట్లో ఇల్లంతా మనం పొగ చూపించామనుకోండి, బాగా మనకి చాలా మంచిది. ఉన్నా పోతాయి ఇలాంటివి చేతబడులు ఇలాంటివి అన్నారు. ఇది చాలా సింపుల్ వే కదా. సో ఇది మనం ఉన్నా లేకపోయినా వేసుకోవచ్చు అనంటే కంపల్సరీ వేసుకోవచ్చట. ట్యూస్డే ఫ్రైడేలో మనం చేసుకునేటప్పుడు, ఇల్లు మొత్తం వేసుకునేటప్పుడు ఉంటే పోతాయి, లేకపోతే ఇంట్లో సుభిక్షం జరుగుతుందంట. ఇవి తెచ్చుకొని అన్నీ కలిపి పెట్టుకొని అందరూ వేసుకోండి. ఇది ఒక మనకి మంచి విషయం కదా మన ఇంటికి చేసుకోవడానికి. కాబట్టి మీరు అందరూ చేసుకొని దీని బెనిఫిట్స్ని మాకు కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.